ఒక గంట ఒక గంట టీవీ చూసిన వాళ్ళు ఉంటారు, లేదా ఒక 2 గంటలు టీవీ చూసిన వాళ్ళు ఉంటారు, 10 గంటలు సీరియళ్ళు చూసిన వాళ్ళు ఉంటారు. కానీ ఒక గంట దేవునితో గడిపే వాళ్ళు మాత్రం ఉండరు. బాబా ఏమి ముచ్చట్లు, ఏమి ముచ్చట్లు. అందుకే ఆ ముచ్చట్లని బైబిల్ ఏమన్నాడంటే అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లు. అపవిత్రమైనటువంటి ముసలమ్మ ముచ్చట్లు. ఇలా కొందరే ఉన్నారంటే, కొందరు కాదు, అందరూ తమ సొంత కార్యములనే, అది సొంత విషయాలే, అన్ని సొంత విషయాలే. కాబట్టి ఇంకా కొంతమంది ఉన్నారండి, ప్రపంచ రాజకీయం అంతా మాట్లాడుతుంటారు. వాళ్ళు అట్ట చేశారు, వీళ్ళు ఇట్ట చేశారు, ఆ పార్టీ వాళ్ళు ఇట్ట చేశారు, ఈ పార్టీ వాళ్ళు ఇట్ట చేశారు, వీళ్ళు అట్ట. ఇవన్నీ మాట్లాడడానికి టైం ఉంటుంది కానీ ప్రియులారా, కానీ దేవునితో మాట్లాడటానికి, దేవునితో ఏకాంతంగా సమయాన్ని గడపడానికి మాత్రం టైం ఉండదు, సమయమే ఉండదు. కానీ యేసుక్రీస్తు వారిని చూడండి, పగలంతా బోధిస్తున్నాడు ప్రజలకి, పగలంతా బోధిస్తున్నాడు. పగలంతా బోధించినటువంటి ఆయన సాయంత్రం అయ్యేసరికి అలసిపోతాడా? అలసిపోడా? ఖచ్చితంగా అలసిపోతాడు. ఓపిక ఏం ఉండదు ఇక ఆయన దగ్గర. అలసిపోయినప్పటికీ ఏమెక్కుతున్నాడు? ఏది ఎక్కడ చూద్దాం. ఇప్పుడు మీటింగ్ అయిపోయిన తర్వాత మిమ్మల్ని అందరినీ పేరేశాల కొండ దగ్గరికి తీసుకెళ్తాది. ఎక్కండి అన్నం తినకుండా. ఏమండి, ఎంత అలసిపోయినా తండ్రితో మాట్లాడటానికి సమయాన్ని కేటాయించకుండా ఉండలేకపోతున్నాడండి ఆయన, ఉండలేకపోతున్నాడు. నేను ఉండలేనయ్యా అని పాట పాడతారు కదా, నిజమేనా అది? నేను ఉండలేనయ్యా, నిజమా? ఉండలేవా? అన్నీ అబద్ధాలే. కంటి నిండా నిద్ర లేకపోయినా, కంటి నిండా నిద్ర లేనంత పని ఉన్నా మరువలేదు తన తండ్రితో మాట్లాడటం, ప్రార్థించటం. ఎవరు? యేసుక్రీస్తు వారు. దీనికి ఏం పెట్టుకున్నారు? 12వ పాయింట్ బ్రాకెట్లో క్రీస్తు సక్సెస్కు కారణం అని రాయండి. క్రీస్తు యొక్క సక్సెస్కు కారణం ఇదే అని పెట్టుకోండి. యేసుక్రీస్తు వారు సక్సెస్కు, విజయానికి కారణం ఏంటి అంటే ఇదిగో ఈ ప్రార్థనా జీవితం. బ్రాకెట్లు రాసుకోండి. కనుక మన ఆత్మీయ జీవితం సక్సెస్ అవ్వాలంటే ఇది ఉండాలి. కానీ మన ఆత్మీయ జీవితం సక్సెస్ అవుతుందా? లేదండి. అటర్ ఫ్లాప్ అయిపోయి సిగ్గుతో తలదించుకోవాల్సినటువంటి పరిస్థితి. తలదించుకోవటానికి గల కారణం ఏంటి అంటే ఈ ప్రార్థనా జీవితం అనేది లేకపోవటమే, తండ్రితో సంభాషణ అనేది లేకపోవటమే, గడపటం అనేది లేకపోవటమే. కనుక యేసుక్రీస్తు వారి యొక్క డైలీ షెడ్యూల్లో, టైం టేబుల్లో ప్రార్థన సమయం ఉంది. కనుక మన షెడ్యూల్లో కూడా, మన టైం టేబుల్లో కూడా ఏముండాలి? ప్రార్థన ఉండాలి. ప్రార్థన లేకపోతే సక్సెస్ కాలేం.